మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏమంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా బాడిపేట గ్రామం నందు సీతారాముల వారి కుంభాభిషేకం జరిగినది. ఆ యొక్క విశేషాలని చూస్తాము. త్రేతాయుగంలో జరిగిన రాముని యొక్క చరిత్ర కలియుగంలో కూడా, అంటే ద్వాపరయుగము త్రేతాయుగం గడిచిపోయినా సరే కలియుగంలో కూడా రన్ అవుతుందంటే రాముల వారు ఎంతో గొప్పవారు అందరం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. అటువంటి రాముల వారిని మళ్ళా కుంభాభిషేకం మా ఊళ్ళో జరగడం చాలా సంతోషం వేసింది. అది అలా జరగడానికి కారణం ఏమంటే, ఎప్పుడో పాత కాలంలో 100 ఏళ్ల ముందు ఎప్పుడో కట్టిన గుడి అది. ఆ గుడి రాను రాను కిందకి వెళ్ళిపోయింది. రోడ్డు పెరగడానికి హైట్ గుడి కిందకి పోవడం వల్ల గుడిని తీసి మరలా కట్టి కుంభాభిషేకం అనేది చేస్తున్నారు. ఆ విషయాలు అనేది తెలుసుకుందాం. ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, ప్రతి వీధిలో శ్రీరాముని యొక్క గుడి అనేది ఉంటుంది. ఇంకా ఎక్కువగా నిర్మించమనేసి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఒక వీడియోస్ ఏదో చూద్దాం. కాసేపు అందరూ కూడా